మరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కేసు రోజుకు మలుపు తిరుగుతూ ఉంది. ఒక చోట కొన్ని డబ్బులు దొరికినాయి అంటారు, దాంట్లో పాత నోట్లు ఉంటాయి, అసలు వాటికి వీటికి సంబంధం లేనివి ఎవరెవరికో అంటగడుతూ ఉన్నారు. అసలు ఈ లిక్కర్ కేసు ఏంది, దాంట్లో అంటగట్టే సంబంధాలు ఏంది, అసలు ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? ఇప్పుడు వెంజంట పాలిటిక్స్లో కొత్త కోణం ఒకటి ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఏంటంటే, నువ్వేం చేసావో నేను అది నీకు చేసి చూపిస్తాను. ఓకే. దాంతో ఈ చిన్నపిల్లల రాజకీయాలతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు లాగా కూడా అచేతన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా కష్టం ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్. అసలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో కూడా అలా చూస్తుంటాడు. అక్కడ బీహార్లో రబీదేవి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత చిచోరా టైప్లో అయితే పనిచేయలేదు, ఏమి తెలియకపోయినా. ఓకే. కానీ దిస్ ఇస్ క్వైట్ రెడిక్యులస్. ఏంది ఇది, రోజు 13-14 నెలల గవర్నమెంట్ వచ్చి రోజు ఆడిన అరెస్ట్ ఈయన అరెస్ట్, ఏదే అరెస్ట్ లేదు. ఇది ఆఖరికి నానాపులి కథ అవుతుంది లాస్ట్కి. వాళ్ళు ఆల్రెడీ తెగించి ఉన్నారు, వేసుకుంటే అని ఏం చేస్తారు. మా 150 రోజులు యోగాలు చేసుకుని బయటకు వస్తారు. వీళ్ళు చేసేది చచ్చేది ఏటీ లేదు, ప్రూవ్ చేయలేరు. ఎందుకు చెప్తానంటే, ప్రభుత్వం ఒక కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం తీసుకుని సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, ఈ మార్గంలో సంపద సృష్టించవచ్చు అని ఒక ప్రాక్టికల్ గా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఓకే. కాబట్టి అనిత గారు ఒకసారి మాట్లాడుతూ చెప్పారు, ఏంది నాన్న ఒడి అమ్మ ఒడి, అలా పథకాలకు ఇవ్వడానికి డబ్బులు కావాలి రాష్ట్రం. ఇప్పుడు మీరు చూడండి, కాలు చేతులు రామ్దేవ్ బాబు గారు ఆసనాలు వేసుకొని తిరుగుతున్నారు. మీరు దేనికి? మీ యూ డోంట్ నో హౌ టు ఎర్న్ మనీ. స్టేట్ ప్రాస్పెక్ట్లో నేను 1,00,000 సార్లు చెప్తున్నాను. ఒకటి ఏంటి, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ మీరు పెంచేశారు, అమరావతి తప్ప. ఏంటి ఉపయోగం? ఎవరిదైనా డబ్బులు ఉంటే కొనిచేస్తారు, అమ్మేసేస్తారు. రెండు లేనప్పుడు కొనుబడి అమ్మబడి జరగకపోయేసరి కల్లా ఏం జరుగుతుంది? when there is no purchase, there is no sales, endless nonsense is cash rotation acting. సో స్టాంప్ డ్యూటీ మీరు పెంచినా ఆదాయ వనరు సమకూరట్లేదు. రెండోది ఆర్టీఏ వ్యవస్థ. ఆర్టీఏ వ్యవస్థ మీరు ఎప్పుడు 3 ట్యాక్స్లు అంటే నేషనల్ వైడ్ పాలసీ అడాప్ట్ చేస్తారు. మూడోది పెట్రోల్ అండ్ డీజిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హైయెస్ట్ రేట్ ఉంది. ఇంక అంతకన్నా మీ దగ్గర ఆదాయ వనరు లేదు. నాలుగోది ఏముంది మీ దగ్గర? మున్సిపల్ ట్యాక్సెస్ ఏం పెంచుతారు? ఆల్రెడీ కుమ్మేస్తున్నారు ఇప్పటికే. ఇలా మీ బడి ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్లోనూ ట్యాక్స్ కంపేర్ చేయండి. ఐదోది ఇంక మిగిలింది లెక్కర్. ఈ లెక్కర్ది మీరు లాస్ట్ టైం గేమ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, ఈ రోజు మీరు తెలివితేటలు వాడి ఉద్యోగ కల్పన దగ్గర ఆల్రెడీ బ్రహ్మాండమైన సేల్స్ దగ్గర ఎంత దగ్గర 12,000 మంది ఎంతమంది లెక్కర్ షాప్ లో పనిచేసే వాళ్ళు? 14,000 మంది. ఆ 14,000 మందికి ఇవాళ అన్ని బ్రాండ్లు పెడితే ఇంకో డబుల్ జాబ్స్ వస్తాయి. ఒక పక్క జాబ్ క్రియేషన్ కనబడుతుంది ఎక్స్చక్కర్ నుంచి ఇచ్చే జీతాలకి, ఇంకో పక్క బ్రహ్మాండమైన రెవెన్యూ రాష్ట్ర ఖజానాకి వస్తుంది. తీరు కూర్చొని తారేడు బంగారు బాతుకుడి కారణాలకు పేక కోసేసి మొత్తం ఒకేసారి అటక్కమని మా సోమేష్ కుమార్ ఎవరని చేద్దామంటే అంత సీన్ లేదు అక్కడ. ఆల్రెడీ మీరు రాష్ట్రానికి పెట్టిన గండి మామూలుగా ఏది? ఈ గండి బాబు లెక్కర్ షాపుల లైసెన్స్లు, బార్ లైసెన్స్లు రద్దు చేసి 6,500 కోట్ల పైచీలకి పూర్ణకుంభం పెట్టి పోయారు. ఆ పూర్ణకుంభానికే మీరు ₹1,00,000 పూచీకత్తి బయలుతో బయట ఉన్నారు. ఇట్లా సంపద సృష్టిస్తామని అబద్ధాలు చెప్తూ, సంపద సృష్టించడానికి మీ దగ్గర మార్గం ఉండి దాన్ని సుగమం చేసుకోకుండా ఈ రాజకేష్ రెడ్డి గారిని తోకగాని తోటకూరగాని తెచ్చి మన ఎత్తికి పెట్టి ఏడాదే బోరలో రావడానైతే విజయసాయి రెడ్డికి రాజకేష్ రెడ్డి ఇద్దరికి 2 పెరగలు పట్టుకుని కెముక్కుని బయటిదండి. వీళ్ళిద్దరు ఆదవుల మీద కేసులు పెట్టండి. ఏది? ఈడీ కేసులు. వీడు 100 కోట్లు అడిగించాడంటే ఆడు 100 కోట్లు తీర్చేసాడు కనుక్కుని బయట చావని చెప్పడం మనిషి లెక్కర్ స్కామ్ అట, తోకట తోటకూర. ఎవరో మీరు అంతా అసలు నాకు అర్థం కాదు. అరే ప్రభుత్వంలో ఒక టెండర్ అవడం వస్తే నాకు వచ్చింది అనుకో, నా దగ్గర ₹10 నీలటువంటి 10 మందిని అడుక్కుని, అరే బాబు నాకు టెండర్ వచ్చింది రాగానే ఆ ప్రాఫిట్ వస్తే ఎంత ఇస్తాను అంత ఇస్తానని గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసే రోజుల్లో 34 కోట్లు ఫీజు చేసాం, 64 కోట్లు చేసాం. వాళ్ళ సన్నాస మండలంలో పనిచేస్తారు ఒక్కొక్కరు. 26 కంపెనీలు, అందులో మీరు ఇది ఇచ్చిన ఛార్జ్ షీట్లు 26 కంపెనీలు. మిగిలిన ఎంపీలు 2 ఉన్నారు, విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి. ఇలా మొహం దగ్గర ఒకటి 2 కోట్లు లేకుండా గోల్డ్తో కలిపి లేకపోతే ఎందులో మీరు అంటారు? నాకు అర్థం కదా. రాజకీయాలను చేయడానికి వచ్చారు, దొనపోతలు గాయడానికి వచ్చారు. ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా కేసులు అట. ఏడో ఏడకు అర్థం. వర్ధమాన్ కాలేజీలో 11 కోట్లు దొరికాయట. 12 డబ్బాలు 11 కోట్లు. 12 డబ్బా తీసుకుంటారా? ఆడ బొరతకు వేదాలు అందరూ స్క్రిప్ట్ రాసి చెప్తుంటే జడ్డి వేదాలు చదువుతున్నారు మీరు. 12 డబ్బాలు తగలడినప్పుడు 11 కోట్లు ఎలా తగలుతుంది? నాకు అర్థం. ఏదో అలా 11 నెంబర్తో ఇదేదో కాలేజీలు అనుకుంటారు. చదువు సంఖ్య లేని వాళ్ళు సగం మంది ఉన్నారు, చదువు అప్పుడవాడు కూడా ఉన్నాడు అందరూ. ఆ లెక్కలో జగన్మోహన్ రెడ్డి అడగండి, నాకెలా తెలుస్తాను అడగ లోకేష్ గారు. మరి ఏంటి తెలియనప్పుడు ఎందుకు ఎవరు
ఈ పిలిపిత్తి వ్యాపారాలు దేనికి టైం వేస్ట్ కాకుండా. అరే ఎన్నాళ్ళు అయింది ఏడు సాధించారు దాంట్లో అంటే కొండను తవ్వి ఎలకను పట్టుకుందాం అని చెప్పి ఎలకను పట్టుకుని దగ్గర పొగెట్టారు. పొగెడితే ఏట్లామో ఎలక బయట తిరుగుతుంటే పొగకి ఈ లుక్కురు బిక్కరు ఆడి చేస్తారు ఆ సిట్ పోలీస్ ఆఫీసర్ సార్. వాళ్ళు అరే 11 కోట్లు దొరికి ఏడ్ చేశారంటే మాచర్ల ఎస్బీఐలో వేసాడు రిసిప్ట్ చూపించారంటే దేవ్ జిల్లా మొహాలు ఎక్కువ తిరుగుతుండ్రు. ఇవాళ కోర్టుకి ఇవ్వాలన్నా ఇవ్వలేదు. అరే ఎక్కడ డిపాజిట్ చేశారు టైం ఏంటి ఇదేంటని అడుగుతుంది ఎవిడెన్స్ గారు. ఇదేంటి రాని వార్త ఇల్లు తెప్పలేసాను 11 కోట్లు దొరికి 11 కోట్లు. మీరు ఎవరు జర్నలిస్టులు కాదురా, డైలీ సీరియల్లో నటించుకునే వాళ్ళు అలా వంట వరకు కార్యక్రమాల్లో చూడండి సార్. అలా ఉంది. సో వాళ్ళలా పట్టుకుని అది వార్త చేసి సాధిద్దామంటే ఈ మధ్యలో డుడుంబి గడ్డ వాళ్ళు పట్టుకున్నారు సోదరి అన్న పేరుకి ఏదో నాయుడు అంటాడు. చిత్తూరు నాయుడు అంటే సోదరులే కదా ఇటు పక్క ఆ వెంకటేష్ నాయుడు పట్టుకున్నాడు శివరెడ్డి అనుచరుడు దిగిన కాంతాలతో దిగినవని వైఎస్ఆర్సీపీతో కాదు తెలుగుదేశం వస్తానే ఫోటోలు. చంద్రబాబు గారికి సోలో కప్పాడు ఆయన, లోకేష్ బాబుతో ఫోటోలు ఉన్నాయి, మొత్తం పెమ్మసాని గారు అందరితోనే ఉన్నాయి. ఇదే ఎందుకు తెచ్చి మన ఎత్తికి పెట్టితే ఏడు సాధిస్తారు దీంట్లో అంటే రోజు పొంకాలు చర్చలు. కానీ నేను పర్లేదు ఏం పర్లేదు, మీరు టైం వేస్ట్ చేసుకోవడానికి వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఎలక్షన్ కమిషన్ సిగ్గు లేకుండా వెళ్ళి సారీ చెప్పినందుకు డబుల్ కంగ్రాచులేషన్స్. ఒక్కొక్క నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 1,36,000 ఓట్లు గ్యాంబ్లింగ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. అలాగే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో దగ్గర 36,000 పైచిలకు ఓట్లు గ్యాంబ్లింగ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. వీటిలన్నిటితోనూ మీ ప్రభుత్వ స్థాపన జరిగిందని విత్ ఎవిడెన్షియల్ ఫ్యాక్ట్స్ 12.64 ఎక్సెస్ ఓటింగ్ తో ఎస్టాబ్లిష్డ్ ఫిగర్ ఫ్యాక్ట్ సార్. సో దీనికి ఏం చేయాలి? దీనికి చేసింది ఎవడు? డాక్టర్ మీనా గారు. ఎలక్షన్ కమిషన్ బాధ్యతారాహిత్యంగా వీవీప్యాట్లు తగలబెట్టేసినాడు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కనీసం సర్క్యులర్ కూడా లేదు తగలెట్టి చావండి అని. ఏ ప్రాతిపదిక మీద తగలెట్టాడు? దాన్ని కప్పిపుచ్చున్నాక రౌడ శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి అలవాటు కదా శంకర్రావు ఉత్తరంతో 16 నెలలు జైల్లో పెట్టగలిగింది కాబట్టి శ్రీనివాసరావు ఉత్తరం 3,500 కోట్లతో జైల్లో పెట్టి వచ్చు అని బ్రహ్మానంద గారు స్క్రిప్ట్ రాసుకుని వస్తే మీ మీరు సావండి నెలలు సత్తారు సావండి ఏ నష్టం లేదు. ఎందుకంటే ప్రజలు అమాయకులని కాదు ఎడ్డోళ్ళని తెలిసిపోయింది మీకు. ఈ ఎడ్డోళ్ళకి రోజుకి డైలీ సీరియల్ చూపించినట్టు టీవీలో కూడా వార్తలు బదులు ఈ సీరియల్ చూపిస్తే మీ బృహత్తర కార్యక్రమం సక్సెస్ అయిపోద్దని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నందుకు డబుల్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకో జన్మకి కదా వచ్చే జన్మకైనా ప్రూవ్ చేస్తారని ఆశతో లెక్కర్ స్కామ్ ఎంతవరకు కంక్లూడ్ చేద్దాం. నమస్కారం. అసలు 11 కోట్లకి దీనికి లింక్ పెట్టి దాని చుట్టూనే మళ్ళీ కథ తిప్పుతూ ఇదేదో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ ఫామ్ హౌస్ లో దాచుకోవాల్సినంత కర్మేం పట్టింది ఆయనకి. నాకు తెలియక అడుగుతుంది సార్ ఎవడన్నా వెనకటికి సాయంత్రం దెర్రసో కట్టుకుందల్లా వెనకటికి నా పిల్లలు అన్నాడు. డబ్బులు దొరికినా కూడా ఇంకేనా ఏ డబ్బులు దొరికినా ఆశ్చర్యకరం నిశ్చయం. వర్ధమాన్ కాలేజీ మీకు తెలపోతారు నారాయణ గారిని అడగండి. కాలేజ్ టైంలో ఎలా డబ్బులు వస్తాయో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన నుంచి ఎలా నొల్లుకుంటారో ప్రైవేట్ కాలేజీలలో. సారీ సార్ జగన్మోహన్ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ ఫీజులు అవన్నీ కట్టి ఎరుబోగులు నాకు పనిచేసింది కదా సార్. అలా కాదు సార్, మీరైతే గడప రైస్ ఎలా దోచుకోవాలో ప్రైవేట్ కాలేజీలో నడితే చెప్తారు. అనుభవజ్ఞుడ నారాయణ గారిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు సార్. సిఈసి కాలేజీ వర్ధమాన్ కాలేజీలో సీటు 11 లక్షలు పలుకుతుంది. మీ 11 ఇష్టమే కదా 11 ఫిగరే పలుకుతుంది. ఆ లెక్కన ఎన్ని బకరకాలకి అమ్మేడో ఆలోచించుకోండి. ఒకటి మన తిరిగి అడిగితే ఊర్రబాబు అంటే ఆ వర్ధమాన్ కాలేజీలో అంటే తేలకెచ్చారెడ్డి గారు అల్లుళ్ళు అంటారు. హాస్పిటల్లో రాజకేశ్వర రెడ్డి భార్య అట డైరెక్టర్ అట. ఇదేంటి ఎట్లా సార్ సినిమా ఇన్ని గొల్లాలు లింకులు పెట్టుకుని వాళ్ళ మాంత్రికుడు ప్రేమ సెలకులు ఉందని లాస్ట్కి చూపిస్తారు మనకి. కాన్స్టిట్యూషన్ ఉందండి వైఎస్ఆర్సీపీలు ఉంటే తెలుగుదేశం అంత వ్యాపారం చేయకూడదు, తెలుగుదేశం వ్యాపారం అంటే వీటితో చేయకూడదు. సగం మంది వీళ్ళతో కలిసి పని చేసుకుంటూనే ఉన్నారు కదా. ఎవరి పని చేసుకుంటారు నియోజకవర్గాల్లో కూడా. ఇది నీది ఇది నాది అని ఇంద్రసింహ చిరంజీవి గారి ముందు బ్రహ్మానంద గారు పెంచినట్టు పంచుకుంటారు. అది కల్పించట్లేదు. ఏమంటే అలాంటి మా పవన్ కళ్యాణ్ వెళ్ళి సస్పెండ్ చేసేది వాళ్ళని మాకేటి పర్లేదు మేమందరం సేఫ్ వీఆర్ సేఫ్ వాళ్ళు మాత్రం ఎత్తిపోతల పథకం అని భరోసాతో ముందుకెళ్తాం. అందుకని వెళ్ళలేదు. కానీ ఎలక్షన్స్ ముందు ఎల్లో మీడియాలో ఏవైతే కథనాలు రాశారో అధికారంలోకి రావడానికి వాటిని అస్త్రాలుగా ఉపయోగించుకొని వెళ్ళినటువంటి పోనీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏది రాస్తే అదే వీళ్ళు స్క్రిప్ట్గా చెప్తున్నారు. ఎందుకు? నేను చెప్పింది అదే సార్. ఇవాళ దీపావళి అయింది, టపాకాయలు అన్నీ పీల్చారు పిల్లలు లేకపోతే ఇంట్లో వాళ్ళు అందరూ. ఈ టపాకాయల్లో పేలను అన్ని సచ్చిలేసి ఇవాళే దీపావళి బ్రహ్మానందంగా పెడితే ఎలా ఉంటుందో సేమ్ అదే జరుగుతుంది. పేలను బాంబులు ఎన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని లాభం దీపావళికి మా నాయన ఇన్ని తీసుకొచ్చిండు అని చెప్తారు పిల్లలు. ఆ దీపావళి వెనకదర అయిపోయిందంటే అయినా సరే ఈ దీపావళి 10 రోజుల్లో దీపావళికి డబుల్ ధమాకా మేము చేసి చూపిస్తామని
మనిషికి బాంబు ఇస్తారు, కొడితే గోడ బాంబు పేలదు, చెమటపక్క పేలదు, కాకర పూర్తి తెలగదు. అవి వార్త. ఆ వార్త తెచ్చుకుని ఇవాళ దీపాలు ఆడదామంటే ఏంటవుతుంది? సంవత్సరం పట్టింది. రెడ్ బుక్ రాశారు కదా సార్, ఏంటి సార్ దీనికి సారాంశం రాశారు కదా, వంశీ గారు మేము వంశీ గారిని వేసేస్తాం, కట్రాతో వేసేస్తా, వేసుకో వేసుకో, ఏంటి జరగదు, ఓన్లీ టైం వేస్ట్. మొన్న తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి గారు ఒక మంచి కామెంట్ చేశారు సార్ లోకేష్ గారి గురించి. ఆయన చిన్నపిల్లడు, ఆయన మాటలు పట్టించుకునేది వదిలేండి, ఆయనకేం తెలుసు. అయితే నేను మా పొన్నం ప్రభాకర్ అన్న మాసేటి బ్రహ్మణం చెప్పిండు, నికర నిలువ లేటో నీటి నిలువ లేటో నీటి నిష్పత్తి లేటో విభజన కాడి నుంచి మనం సస్తుంది దేనికో తెలుసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ ఒక ఎత్తి అయితే అసలు రాష్ట్రం దేనికి విభజించబడిందో కూడా తెలియకుండా మనకు చర్లంటే తెలంగాణ అనుకున్నారా ఏమనుకుంటారు? పోరాటాల గడ్డ ఇది. ఆంధ్రప్రదేశ్లో మంటిపోకడం పోవడంలో కూర్చుంటారు అనుకున్నారా? నీళ్లు నిధులు నియామకాల మీద రాష్ట్రం పోరాటం జరిగి సాధించుకున్నారు. అదే నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతాం అంటే ప్రాథమిక అవగాహన తెలుసా మీకు? కామెడీకి పరాకాష్ట అది. మనకు చర్ల కడతారని విద్యాశాఖ మంత్రి చెప్తాడు, మా 15 మంత్రి మాత్రం చెప్పడు, నీటిపారుదల శాఖ మాత్రం. ఎందుకంటే అది జరగని పని అని ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రతిదానికి నన్ను వాడేస్తాను, ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ నన్ను ఢిల్లీలో చిన్నపిల్లలు చేసి మనకు సెలవులు ఇస్తున్న నాతనం ఆడించారు. ఇక్కడేమో ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ అది డిస్కషనే జరగలేదంటే నేను మళ్ళీ దొరికిపోయినట్టే కదా. ఇది తీసుకొచ్చి మాట్లాడించారు ఆయనతో. మాట్లాడించకుండా ఈయనప్పుడు విద్యాశాఖ మంత్రి గారు మనకు సెలవులు కడతాం డ్రీమ్ ప్రాజెక్ట్. అరే 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 మనకు సెలవులు కట్టాలంటే ఫస్ట్ పోలవరం కట్టాలా, సముద్రంలో లేదంటే బూర్లు ఉండవో పెళ్ళమాని ఒక రోజు ఆమెకి చెప్పినట్టు. అరే అసలు దేనికి కట్టాలి మనకు సెలవులా చెప్పాలి. ఇటు 45 మీటర్ల పోలవరం ఉంటే 41.5 మీటర్ల పై నుంచి ఉన్న వాటర్ని తీసుకెళ్ళి మనకు సెలవులే వేస్తారు. ఇది కానీ మనం ఒప్పించుకొని దేనికి సెంట్రల్ గవర్నమెంట్తో 41.5 అంటే చెక్ డ్యామ్ అన్నమాట. అది సాధారణ బౌలాదర్ సాధక ప్రాజెక్ట్ అంటారు కదా, జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుకి వీళ్ళ తెలివితేటకి వీళ్ళ సామర్థ్యానికి దాన్ని చెక్ డ్యామ్ చేస్తారు వీళ్ళు. ఎందుకు? ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టారు. నేను ప్రమాణ స్వీకారం చేయనమ్మా, ఈ ముంపుకు నా నాతో కలపపోతే అని. మరి 10 ఏళ్ళ తర్వాత ముంపుకోని పరిస్థితి పునరావసరం ఇవ్వాలా, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలా, 2013 భూనిర్వాసుల చట్టం ప్రకారం ఇవే టక్కర్లేదు. 40.5 అయితే ఈసారి నా పేరు పోలవరం పెట్టకపోతుంది. ఇది అది కానీ మున్సేసింది ఎట్లా బాబు డయాఫ్రామ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఆ వెలాస్టిక్లో పిల్లితూలంతా ఇదేంటి మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వచ్చి నీళ్ళగా వదిలినట్టు వదిలి బ్రిజేష్ ట్రిబ్యునల్ మనకి ఇచ్చిన వాటర్ని తీసుకెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే పిల్లితూముల నుంచి ఎప్పటికెళ్తుంది అని పెద్ద కన్నాలు చేసి మంచినీళ్ళు ఎట్టుకెళ్తే అది అంతకెళ్ళి కూడా దాకా నీళ్ళు వచ్చినాయి. అది అలాంటివి మేధా సంపత్తి. నీటి వీళ్ళు మనిషి వెళ్తుంటే వెనకాల నీళ్లు ప్రవహిస్తున్న ఫోటోకి అర్థం సార్థకత. అర్రే కానీ ఆ నీళ్ళన్నీ 15 ఏళ్ళు నా చరిత్రలో నేను చేసిన పని ఒకటి కనపట్లేదు. ఇక్కడ ఎంతసేపు ఐటీ అంటే హైదరాబాద్లో ఎత్తుకెళ్ళిపోయారు. ఈసారి నాది పోలవరం నా పేరు ఎట్టేస్తాను కూర్చొని పని చేస్తే తండ్రి కొడుకులు ఎలాగ ఉంటాయి. మనకి సేరలో గ్యారి కబుర్లతోనే సమానంగా ఉండిపోతుంది. అందుకని పోలవరాన్ని చెక్ డ్యామ్ చేయడానికి మనకి తెర మీద తీసుకొచ్చి దాని మీద కామెంట్ ఎలా అవుతుంది? అందులో 45 మీటర్ 3.5 మీటర్స్ వాటర్ ఎక్సెస్ ఫ్లో తీసుకొస్తారు. వెలాసిటీతో తీసుకొచ్చి ఇందులో పెడితే ఇది అది అలా చూడాలి. అప్పుడు చిన్నపిల్లలు చేసి మోసం చేసి పట్టిసీమలాగే ఉంటుంది. ఓకే, కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఏమి లేవు, ఊరికే కాలక్షేపానికి కబుర్లు చెప్పడం. ఇప్పుడు అవన్ పెళ్లికి బాధ్యాలు పడితే ఎట్లాను 45 మీటర్లు ఉన్నాయి, 3.5 మేము తరలించుకుంటున్నాం అని ఇక్కడ కన్విన్స్ చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కాళేశ్వరం కట్టినప్పుడు అనుమతులు ఉన్నాయా? అవే వస్తాయి. పోలవరం మొదలెట్టినప్పుడు అనుమతులు ఉన్నాయి, అవే వస్తాయి. అప్పుడు మాకు తెలియదు. కానీ ఇక్కడ పుండుకు తెడ ఉండాలి. అప్పుడు ఉంటే ఇది కనబడుతుంటే బూర్లు ఉండమని పిల్లలకి చెప్తే బాగుంటుంది. పుండుకే తెడలేదు, నీళ్ళు ఎక్కడి నుంచి తోడేస్తాయి. అంటే ఒక ట్రాన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చెప్పినా చెప్తుంది అనుకున్న భ్రమలో ఉంటుంది. ఎందుకంటే తెప్పలగలు రెడీగా ఉంటారు. జేఎం చంద్రన్న బదులు జేఎం లోకేష్ సార్ అని పాట పెట్టేస్తారని రెడీ అయిపోయి అనుకో స్క్రిప్ట్కి అనుకోవడంగానే మన డైలాగులు ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ రాబోతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. సాధారణ ఎన్నికలను తలపించేలాగా జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఆశ్చర్యం లేదంటే కనిపిస్తుంది. మరోపక్క కనిగిరి భయం పెడితే భయం పడేవాడు రాజకీయ నాయకుడు అంటే నేను నమ్మను. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆయన అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన కారణంగా జెడ్పీటీసీ రాజీనామాకి అక్కడ ఒంటిమెట్టలో సుబ్బారెడ్డి గారు నిలబడ్డారు. తెలుగుదేశం వాళ్ళు తొడుగుకొని లాస్ట్ మూమెంట్లో ఒక టికెట్ ఇచ్చారు. అది పులివెందుల్లో బీటెక్ రవి గారు భార్య. వెరీ గుడ్.
ఫెంటాస్టిక్. తల్లి చెల్లి దూరమైన కుటుంబంలో ఒక మనిషి, నా మనిషి, నేను అనే ప్రస్థానానికి సతీష్ రెడ్డి అక్కడ పనిచేస్తుంది. ఎస్ సార్. సతీష్ రెడ్డి గారికి ఒరిజినల్ తెలుగుదేశం వైబ్రేషన్స్ పులివెందుల్లో బ్రహ్మాండం ఉంది. ఎందుకంటే అతను ఈజ్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ద పార్టీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏది ఈజ్ అ లాయలిస్ట్ తెలుగుదేశం ఆల్సో. అట్లా రాజశేఖర రెడ్డి గారితో యుద్ధం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేశాడు. అలాంటికి అతనికి ద్రోహం జరిగింది అక్కడ. సో తన అనుకున్న క్యాడర్ తనకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు. సో అట్లా కొన్ని తీవ్ర పరిణామాలు సంతరించుకునే పులివెందుల్లో జెడ్పీటీసీ పేరుకు మాత్రమే ఆడవాడు కానీ అవుట్కమ్ ఇన్వెటబుల్. సో ఇవన్నిట్లోంచి ఈవెన్ కనిగిరి ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా సో కనిగిరిలో ఎండ పెడతాం తెలుగుదేశంలో ఏడకొద్దాం అనుకున్నారు, బయట రెండరా నామినేషన్ సాయంత్రం విత్డ్రా చేసుకోకపోతే నిలబడింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. విత్డ్రాలు ఉండవు, వారు రణమో మరణమో మీ బాలకృష్ణ గారిని ఎలాగా చెప్తారు. ఇవాళ చెప్తే 2 రోజులు అనుకుని ఆల్రెడీ పని మొదలెట్టింది వైఎస్ఆర్సీపీ. ఎవడు భయపడలేదు సాగుకి, ఎలక్షన్ ఎదుర్కోండి. ఆల్రెడీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎత్తుకుని చెప్పి చైర్మన్ లేకుండా సులువు కాదు కదా. ప్రజాస్వామ్యం, ప్రజల స్వచ్ఛందమైన తీర్పు. ఇది తెలుగుదేశం, ఇది వైఎస్ఆర్సీపీ అని బ్యానర్లు ఉండవు. వాటికి గుర్తుల ప్రకారం వెళ్తుంది ఎలక్షన్. ఆ సమాధానం వాళ్ళు చెప్తారు, చూడండి. వెండి తెర మీద చూడండి. ఓకే. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్ సార్. రాజమండ్రి పర్యటన అనుకోవటం, తర్వాత దాన్ని మళ్ళీ వాయిదా వేసుకోవటం, గతంలో నెల్లూరులో కూడా పర్మిషన్ లేకపోతే వాయిదా వేసుకుని మళ్ళీ రీసెంట్గా నెల్లూరు పర్యటనకి వెళ్తాం. దేవుడు కొన్ని ఆలోచించి కొన్ని మంచి పనులు చేస్తుంటాడు సార్. ఎలా అంటే ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మిథున్ రెడ్డి పరామర్శ అనుకున్న దగ్గర పెద్ద ఆయన ముద్రగడ్డ గారిది, అలాగే పిఠాపురంలో ఇంకొకటి దళితులకు జరిగిన అన్యాయం. ఈ 3ని బేస్ చేసుకుని నేను పర్యటన ఉంటుంది. ఓకే. రెండోది ఇక్కడ ఈ వారం ఆ పర్యటన ఉండదు, ఎందుకంటే ఆయన ఒకరి రాజేంద్ర గారి అబ్బాయి పెళ్లికి కర్నూలు వెళ్తున్నాడు. ఓకే. అసలు హైలైట్ ఏంటంటే ఇది వదిలే నెక్స్ట్ వీక్ లేకపోతే ఆ పై వీక్ సినిమా మొదలు ఉండదు. 3, 10, 100 ఏదో చెప్పారు కదా లెక్క. 3, 10, 100 లెక్క పెట్టండి, ఏ నష్టం లేదు. ఫస్ట్ థింగ్ రాజమండ్రిలో ఫ్లైట్కి వెళ్ళాడు అనుకోండి, దిగాలి. అది హెలికాప్టర్కి వెళ్ళాడు అనుకోండి, నియరెస్ట్ పాయింట్ ఏదో ఇవ్వాలి, ఏది జైలుకి. గుర్తు వెళ్ళొచ్చాడు. మొన్న నెల్లూరులో అదే అయింది కదా. అయిన తర్వాత సినిమా ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఇప్పుడు సినిమాని ఎందుకు చెప్తున్నానంటే రాజమండ్రి నుంచి నాకు తెలిసి బేరమేమో పిఠాపురం కాకినాడ 70 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది, 60-70 కిలోమీటర్లు. మీకు రాజమండ్రి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా ఆయన. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎలాగుంటుందంటే మళ్ళీ హెలికాప్టర్ ఇస్తే అదృష్టం. కానీ ఆయన రోడ్డు మార్గం వెళ్ళాడు అనుకోండి సార్, రాజమండ్రి 2 నియోజకవర్గం, జైలు నుంచి మొదలవుతుంది దుకాణం రాజానగరం దాకా. రాజానగరం అవుతుంది జగంపూడి రామ్మోహన్ రావు గారి పిల్లలు అడ్డ. అందులో చిన్నోడు కూడా రాజకీయ ఆరంగేట్రానికి అరువులు చేస్తుంటాడు. 1, 2 మిగిలింది ఎక్కడ కాకినాడ 70 కిలోమీటర్లు, పిఠాపురం 75. ఇటు వెళ్తే అటు వెళ్తే ఇటు. ముద్రగడ్డ గారి దగ్గరికి వెళ్ళి దగ్గర ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి. ఓవరాల్ గా జన సముద్రాన్ని కాకినాడ పోర్టుకి కెరటాలు ఇప్పించారు తగిలితే. సాధారణంగా సముద్రం కెరటాలు వచ్చి పోర్టుకి తగిలితే జన సముద్రం వల్ల కెరటాలు పోర్టుకి తగులుతాయి ఇటు నుంచి. 2 పక్కల నుంచి కెరటాలు హిట్ అయ్యింది అనుకోండి, కాకినాడలో ఎలా ఉంటుంది. ఓకే. సంచేత ఆ ట్రిప్పు చాలా స్పెషల్, ఎసెన్షియల్. అదొకటి కరేడు దాన్ని నెక్స్ట్ ఫాలో అవుతుంది. నిజమైన సమస్య మీద ఒక అపోజిషన్ నిలువెత్తుగా నిలబడితే పిఠాపురం దళితుల మీద జరిగింది అండ్ కరేడు రైతుల మీద జరిగింది అని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిలబడితే మళ్ళీ బాలకృష్ణ గారు డైలాగ్ తట్టుకోలేవు అని గట్టిగా అరిచి చెప్పవలసి వస్తుంది. గెట్ రెడీ. ఓకే. సార్ నెక్స్ట్ ఈవీఎంల అంశానికి సంబంధించి చూసుకుంటే రాహుల్ గాంధీ గారు గతంలో పార్లమెంట్లోనూ నిన్న ఆయన ప్రెస్ మీట్ ముఖంగాను చాలా అంశాలు లేవనెత్తున్నారు. దీని ముఖంగా మరలా జరిగినటువంటి ఎలక్షన్స్ ఏమన్నా వాయిదా రద్దయ్యే అవకాశాలు అంటే ఏమైనా ఉంటాయా? దీని మీద అవుట్కమ్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అసలు ఆయన ఉంటే తెల్లసేరు సామెత ఉంటుంది తెలుసా, ఆయన ఉంటే తెల్లసేరు ఎందుకని. అలా ఎలక్షన్ కమిషన్ కి తెంగరతనం లేకుండా ఉండి స్వయం ప్రతిపత్తి అనేది రాజ్యాంగ అధికారం సంక్రమించుకున్న తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా అడ్డమైన చెత్త పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. డీకే రెండమ్మ ఎలక్షన్ ముందు రోజు డిక్లేర్ చేశారు నువ్వు గెలిచావమ్మా అని. ఎవరికో ఉపయోగం అది. ఇలా స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి. 2ది చెన్నంనేని రమేష్ వాడిని ప్రతి ఒక్కరు చెప్తే నేను 100 పౌరసత్వంలోనే ఎవరు ఎత్తికి దాపరించడం మనకని 2 టర్ములు ఆయన భరించి 3 టర్మ్ ఇచ్చారు. ఈసారి నువ్వు నిలబడొద్దమ్మా నాకు. ఎక్కడ ఉందా మీకు స్వయం ప్రతిపత్తి? దేనికి రా మీరు? నాకు అర్థం కాదు. ఎవడు అడిగినోడు లేక. అర్థమవుతుందా? ఇవి 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్.
Okay. ఈ ఎలక్షన్ జరిగిన అవకతవకలు అని మనం చెప్పక్కర్లేదు, ఆ తెంగరోళ్ళే చెప్తున్నారు, ఇలా చెప్తాను జాగ్రత్తగా. 95 లక్షల ఓట్లు తొలగించామంట బీహార్లో. ఎవరి కూడా చెప్తానండి, ఆ రాహుల్ గాంధీ ఇంకా మౌలకం కాబట్టి అడుగుతాడు. ఎలా అడగాలి తెలుసా? ఆమర నిరాహార దీక్షకు ఆపోజిషన్ లీడర్లు అందరూ ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చుని బయటకు వచ్చినాడు పరిగెట్టించాలి. ఎవరన్నా మీకు ఇచ్చేది సూపర్ డిస్కషన్. ఎందుకంటే ఈ 95 లక్షల ఓట్లతో 2024 పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆన్ అగ్రిగేట్ 100 నుంచి 150 స్థానాలు తీవ్ర ప్రభావం చూపించి, ఇది తెంగరతనం. ఫస్ట్ ఈ తెంగరతనాన్ని తెలుసుకోమన్నాడు ప్రజలు. రెండోది మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర నిలువెత్తు నిదర్శనాలు. వీళ్ళు కొట్టిన టెంకు జలాలకి ప్రజలు ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోయింది అన్నట్టు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడానికి ఎలక్షన్ కమిషన్ దేనికి ఉంది? ఇంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు అంటారు కదా. సింపుల్. మహారాష్ట్రలో అమరావతిలో ఈవీఎంలు శవయాత్ర చేశారు. అక్కడ జరిగిన అవకతవకలు ఎవడోడు. తర్వాత దీనికన్నా ముందు ఎలక్షన్ డీకే అరుణామంత్ డిక్లేర్ చేశారు చూడండి, ఆ ఎలక్షన్. ఈ రజిత్ కుమార్ ఎవరికి ఇచ్చింది వీడికి స్పెషల్ డిస్క్రిప్షన్లో 25,70,000 ఓట్లు తీసేసి అది పోల్ అవ్వలేదు సారీ అని వెళ్ళిపోతాడా? సారీ అన్నప్పుడు కోడి మెల్ల ఇచ్చినట్టు సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ సస్పెన్షన్ ఉందా? లేదు. మన మీనా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ మేధా సంపత్తి గురించి ప్రజలు తెలుసుకోండి. వీవీప్యాట్లు తగలెట్టండి స్లిప్పులు అని చెప్పి ఏమైనా చీఫ్ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ఏమైనా దేశవ్యాప్తంగా ఇచ్చిందా? అది వేరు మీద ఎన్ని రోజులు ఉండాలి? 90 నుంచి 120 రోజులు ఉండాలి. తగలెట్టిన హక్కు ధైర్యం ఎవరిచ్చారు? ఇది తెంగరతనానికి, ఒళ్ళొంగతనానికి, ఒళ్ళు పోయికారానికి అండ్ ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్ వాళ్ళకి ఇచ్చిన పాపానికి ప్రజాస్వామ్యాన్ని భక్షకులుగా ఎలా ఉందో ప్రజాస్వామ్యంలో పరిరక్షించినాడు దేనికి ఎవరో ప్రశ్నించాలి కదా. ఇంక దీని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇంత అథెంటికేటివ్గా చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆన్ అగ్రిగేట్ 136,000 ఓట్లు ప్రభావితమైంది అండ్ 36,000 ఓట్లు ప్రభావితమయ్యాయి. 2 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయని వాడికి. గడిపూడి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గం ఆ ఎలక్షన్ మీరు 3 ఎలక్షన్స్ ముందుకెళ్ళండి. గెలిచినోడికి 65,000, 60,000 ఓట్లు, ఓడిపోయినోడికి 35,000 ఓట్లు. అంటే 30,000 ఓట్లు దగ్గర డిసైడ్ చేస్తుంటే ఎక్కడి నుంచి ఎరోనియస్ ఫ్యాక్టర్ వచ్చిందో ఒకటి అర్థం కావట్లేదు. 95,000 ఓట్లు పోలే 30,000 వచ్చి 60,000 ఓట్లు డిసైడ్ చేస్తుంది. అంటే ఎక్సెస్ ఓటే అదొకటి కొలమా. రెండోది 6 గంటలకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది, 8 గంటలకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. దానికి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వేరియేషన్ ఎంత తెలుసా? 12.64. మనం మన ఎడ్డి మొహాలకి మన బుర్ర తక్కువతనానికి చొక్క పెట్టి సంతకం పెట్టి దేవసం చేసుకొని ప్రతి నిమిషం చచ్చిన ఆ దిక్కుమాల ఎలక్షన్ లోపల పద్ధతి ఏదైతే ఉందో దీంట్లో ఏ డాక్యుమెంట్ అయినా అంటే సంతకం పెట్టింది కానీ లేదంటే ఆ చొక్కెట్టింది కానీ లేదంటే వీడి అటెండెన్స్ చేయించుకొని టిక్కులు ఎట్టుకున్న ఆ వాలంటీర్ విధవులు ఎవరైతే కూర్చుంటారో పార్టీ పరంగా వచ్చిన సన్నాసులు ఆ లోపల ప్రతిదీ టిక్కెట్టుకుని సంతకాలు పెట్టుకునే బ్యాచ్ ఏది తీయాలి ఏమన్నా దిక్కుమాల ఎలక్షన్ ఏం చెప్పాలో మీరే చెప్పండి సార్. ఎందుకంటే 70 డే ఛాలెంజ్ చేసినా ఒప్పుకోవట్లే, ఫామ్ 20 సబ్మిట్ చేయమని ఒప్పుకోవట్లే, మాక్ పోలింగ్ నిర్వర్తిస్తారా? ఏ డేటా ఎక్సెస్ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కదా ప్రశ్న. ముక్కేస్తారు 100 మీటర్ల దూరం 1000 మీటర్ల దూరం అని. ఈ సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి గేట్లు పెట్టి ఆ వదిలితే ఆ 12.64 ఓటింగ్ పర్సంటేజ్ని ఎఫెక్ట్ చేస్తారు. ఇంత ఎరోనియస్ ఎలక్షన్ హిస్టరీ ఆఫ్ దిస్ థింగ్ ఆన్ అగ్రిగేట్ 100 నుంచి 150 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ఇలా జరిగిన ఉదంతం లేదు. తిరుపతి, హిందూపూర్ 2 ఇంకొక ఎగ్జాంపుల్స్ ఆంధ్రప్రదేశ్ లో. పార్లమెంట్ గెలిచాడు, ఎమ్మెల్యే వాడికి ఓట్లు పడలేదు, ఎమ్మెల్యేకి పడిన ఓట్లు పార్లమెంట్ పడలేదు. హిందూపూర్ ఏంది కాన్ఫిడెంట్? ఏకంగా బూతులో ఒక్క ఓటు కూడా పడిన ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్ గా గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినప్పుడు కూడా ఏమి కాకుండా సారీ చెప్పి బయటకు వచ్చారు ఈ మహానుభావులు. ఈ సారీ కోసం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పెట్టించుంటే కూర్చొని చూస్తాం మనం. 2014 నుంచి ఈ రోజు దాకా జరిగే ప్రతి ఎలక్షన్ ఉత్తరప్రదేశ్ మీకు మళ్ళీ ప్రాక్టికల్గా చెప్తున్నా, జీపులతో తప్పించేస్తే తమిళ మైనారిటీతో బీజేపీ వాళ్ళు గెలిపించారు అక్కడ రైతులను చంపేస్తే. హర్యానా, పంజాబ్ వందలాది మంది రైతులు చచ్చిపోతే సంవత్సరం పాటు ఉద్యమం చేసి అవమానాలు ఎదుర్కొని అక్కడ ఎలక్షన్ కేక్ వాక. ఏంటండి అది? కామెడీకి కూడా అర్థం ఉండదు అంటే జనాలు జడ్డి వాళ్ళు ఏటి సేరు అన్న ధైర్యంతో మెటలాడుతున్న ఎలక్షన్ కమిషన్. మహానుభావుడు శాసన్ గారు ఉన్నప్పుడు ఆ డిస్కషన్స్ ఎప్పుడైతే వీళ్ళందరూ దొంగలు ఊలు పంచుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ కలిపి 3
అంటే మీ అధికారంలోకి వస్తే ఎవరిద్దరినైనా మేనేజ్ చేయొచ్చు, ఒక్కడైనా మేనేజ్ చేయొచ్చు అన్న లాజిక్తో చేసిన దరిద్రానికి వాళ్ళే అనుభవిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ బయట ఉండి అనుభవిస్తుంది, బీజేపీ గెలిచి నిరంతరం బిక్కులు ఆడుకుంటూ పనిచేస్తుంది. అందుకని ఇంకేం ఓకే. సో కానీ దీని అవుట్కమ్ అయితే వచ్చేది ఏమీ ఉండదు. సంవత్సరాలు ఇలా ఏమీ ఉండదు. డి కారణం ఎలక్షన్, ఈ చెన్నమనేని రమేష్ ఈ రెండు గ్యాప్ ఉంచుకుంటే ఎవడెవడో ఊహించుకుంటే మాత్రం దయించి ఊహించుకోకండి. వీళ్ళని ఎవరు ఏం చేయలేరు. అదే వాళ్ళకి ఇండిపెండెంట్ డిస్క్రిప్షన్ ఉన్న పాపానికి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగితేనే కానీ దానికి పార్లమెంట్ రాహుల్ గాంధీ పొట్ట పెడితే అప్పుడు ఏదైనా ఆస్కారం. కానీ వీళ్ళని ఎలాగ వదిలితే జీవితం ఇలాంటి దిక్కుమాల లక్షణాలు చూడాలి మనం. ఓకే. అందుకని ఇంకెళ్ళలేదు. కానీ రాహుల్ గాంధీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కూర్చుంటారని న్యూస్ ఇది. రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి దేనికి కూర్చోడు? శర్మిల రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు బ్రీడ్ అది. పౌరుషం అంటే దిగ్విజయ్ సింగ్ లాంటి ఎలా పాటలు బా అని గసిరెడ్డి మేధా సంపత్తున్న రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినా వీళ్ళు ఇవ్వడానికి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి. ఎవరెవరు ఒకసారి తంది కాదనుకుంటే తంది కాదంతే. సో ఫైనల్ ఏం చెప్తారు సార్ అసలు ఇందులో చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకి అటానమస్ బాడీ డిస్క్రిప్షన్స్ రద్దు చేయించండి, వాళ్ళకి స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ఎలక్షన్స్ మీద ట్రాన్స్పరన్సీ ఉండి ఆన్సరబిలిటీ కావాలి. ఆన్సరబిలిటీ లేని ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఇది గమనించుకోండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినేటువంటి మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి. మరి